అందరికీ కూడా శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. ఈ శ్రావణ మాసంలో అయితే ఒక విశేషం ఉంది. అదేంటంటే 5 శుక్రవారాలు వచ్చాయి. ఈ 5 శుక్రవారాలను కూడా చక్కగా ఉపయోగించుకుందాం. 5 అనే సంఖ్యకి ఎంత విలువ ఉందో తెలుసు కదా! 5 రకాల పండ్లు పెడతాము, 5 రకాల పూలు పెడతాము, 5 వారాల పూజ చేసుకుంటాము, 5 రకాల మంగళహారతులను పాడతాము. ఇలా 5, 5, 5 అయితే వాడతాం కదా! అందువల్ల ఈసారి 5 శుక్రవారాలు వచ్చినందుకు చక్కగా ప్రతి వారం కూడా గౌరమ్మని చేసుకొని, వీలైతే 2 బ్లౌజ్ పీసులు పెట్టుకొని, ఇంకా వీలైతే శారీని కూడా పెట్టుకొని పూజ చేసుకొని ఆ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది వరాలని పొందుదాం. అయితే ఈ సందర్భంగా అయితే నేను ఒక పాటనైతే పాడుతున్నాను. ఆ పాటను మొత్తం విని అది ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. పాట నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నేను ఓన్గా అయితే చాలా పాటలు అయితే రాశాను. అంటే అవి వినాయకుడి పాటలు, లక్ష్మీదేవి పాటలు, వరలక్ష్మి అమ్మవారి పాటలు, దుర్గామాత పాటలు, పెళ్లి పాటలు, మ్యాచ్డే సాంగ్, ఒడిబియ్యం సాంగ్, ఇలా చాలా రకాల పాటలు అయితే రాశాను. అవి కూడా మీరు వినాలి అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోన్లోకి రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి పాటలోకి వెళ్ళిపోదామా? నగుమోముగల తల్లి నా వరలక్ష్మి, జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని. నగుమోముగల తల్లి నా వరలక్ష్మి, జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని. కాలి అందెలతోనే గల్లు గల్లనుచు వచ్చేము వరలక్ష్మి పూజ చేయుదుము. కాలి అందెలతోనే గల్లు గల్లనుచు వచ్చేము వరలక్ష్మి పూజ చేయుదుము. నగుమోముగల తల్లి, నగుమోముగల తల్లి నా వరలక్ష్మి, జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని. మల్లెలు మొల్లలు మాలతి పూలు మంచి చేమంతులతో పూజ చేయుదుము. మల్లెలు మొల్లలు మాలతి పూలు మంచి చేమంతులతో పూజ చేయుదుము. నగుమోముగల తల్లి, నగుమోముగల తల్లి నా వరలక్ష్మి, జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని. పంచభక్ష్యములతో నైవేద్యం పెట్టి కర్పూర హారతిని తాంబూలముగా ఇచ్చి, పంచభక్ష్యములతో నైవేద్యం పెట్టి కర్పూర హారతిని తాంబూలముగా ఇచ్చి. నగుమోముగల తల్లి, నగుమోముగల తల్లి నా వరలక్ష్మి, జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని. పడతులందరూ వచ్చి హారతి పట్టే ఆశీర్వదించమ్మ మా వరలక్ష్మి. పడతులందరూ వచ్చి హారతి పట్టే ఆశీర్వదించమ్మ మా వరలక్ష్మి. నగుమోముగల తల్లి, నగుమోముగల తల్లి నా వరలక్ష్మి, జగమేలు శ్రీమాత శ్రీ విష్ణు పత్ని. నగుమోముగల తల్లి. ఈ పాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా నేర్చుకోండి, వరలక్ష్మి వ్రతంలో పాడుకోండి. మరి నేను ఈరోజు పూజ ఎలా చేసుకున్నానో, మా లక్ష్మీ అమ్మవారు ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. ఎప్పుడైనా మనం లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి అటు ఇటు ఇరువైపులా కూడా ఏనుగులు ఆహ్వానిస్తున్నట్లుగా ఏనుగుల విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది. వైభవలక్ష్మి పూజ చేసుకుంటే మాత్రం తప్పకుండా అటు ఇటు ఏనుగుల బొమ్మలు ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని చేయాలి. మా అమ్మవారు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను రాసినటువంటి పాటలైతే ఒక్కొక్కటి మెల్లిగా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి మీ ఫోన్లోకి చేరాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.